ఇప్పుడు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, లగ్జరీ అన్ని బస్సులే, కానీ సీట్లు అలాగుంటాయి. అట్లనే సరుకులు మోసుకపోతానికి కార్గో బస్సులు సుత తిరుగుతున్నాయి. ఊర్ల ప్రయాణం పోతోళ్ళు బస్సు ఎక్కుతారు, దూరం ఉంటే రైలు ఎక్కుతారు. ఇక అండ్ల సుత ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ అని ఇట్లా తీర్లు ఉంటాయి. కానీ అన్ని రైలు ఒగెత్తు, గీ రైలు మాత్రం ఇంకో గెత్తుల్లా. ఓ కొడుకో, పోతా అంటే పోతాంది, తక్కువ పొడుగు లేదు పో రైలు. 1, 2, 3, 4, 5 అని బోగిలు లెక్క పెట్టుకుంటా కూకునేరు. మొత్తము 295 ఉంటాయి. కొసెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుర్రా. గంట పడుతుంది స్టేషన్ దాటాలంటే. ఏం తక్కువ 3.5 కిలోమీటర్ల పొడుగుంటది. మరి దేశంలోనే పొడుగుండే వాసుకి ట్రైన్ ఇది. ఇంత పొడుగు బండిని గుంజుతానికి 6 ఇంజన్లు పనిచేస్తాయంటే చూడుర్రిగా. అచ్చం పాము వంకలు తిరిగినట్టే తిరుగుతది. గందుకే శివుని మెడలుండే వాసుకి పాము పేరు పెట్టిండ్రు దీనికి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోర్బా స్టేషన్ నుంచి నాగపూర్ రాజ్నంద్ గౌ స్టేషన్ నడుమ తిరుగుతది. అట్లా అని మనుషులెక్కేది కాదుల్లో, గూడ్స్ బండి. దేశంలో ఉన్న బొగ్గు గనుల నుంచి బొగ్గు తీసుకుపోయి కరెంటు తయారు చేసే కంపెనీల కాడ దింపొస్తది. ఎప్పటి నుంచో తిరుగుతుంది గాని మళ్ళీ నడుమ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అనకొండ రైలు. మనకు తెలిసి ఎక్స్ప్రెస్ రైలుకు 25, గూడ్స్ అయితే 40 నుంచి 60 ఉంటే మా ఎక్కువ. కానీ 100 బోగిలంటే మామూలు రైలు కాదు పో.